నమస్తే మామా. గుడ్ మార్నింగ్ కాదు, ఇట్స్ గుడ్ ఈవినింగ్ అండ్ ఇట్స్ 6:30 PM రైట్ నౌ. ఇప్పుడే వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చిన అండ్ ఆల్రెడీ వెరీ హంగ్రీ. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు యూజ్ అవర్ కిచెన్ ఫర్ ద ఫస్ట్ టైం టు మేక్ అ ప్రాపర్ మీల్. ఇప్పుడు ఆ ప్రాపర్ మీల్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ గా గ్రోసరీస్ ఏం లేవు. ఇప్పుడు మన దగ్గర ఉన్నది టొమాటోస్ ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. సో వై నాట్ మేక్ ఎగ్ కర్రీ? అందుకే లెట్స్ డూ ఇట్. 5 minutes later. అసలు ఈ నింజా అది నెవర్ డల్ చాక్ ఏందో గానీ ఎంత షార్ప్ ఉందంటే ముట్టుకుందామంటే భయం అవుతుంది. అసలు ప్రెషర్ వేయకుండా లైట్ గా ఇలా టచ్ చేసినా కట్ అయిపోతుంది. క్రేజీ. Using this for the first time. A few minutes later. ఆల్రైట్, ఇప్పుడు గ్యాంగ్ అంతా వస్తున్నారు. వెల్ అంతా కాదు, మొత్తం ఇప్పుడు ఒక 6 members వస్తున్నారు. అండ్ మనకి Airbnb చెక్-ఇన్ రా పొద్దుంది. ఇట్స్ ఆల్రెడీ 8:42. మన వాళ్ళు ఇప్పుడు డాలస్ లో ఉన్నారు. ఒక 4-5 hours లో రీచ్ అవుతారు. అండ్ మన ఇంట్లో లిటరల్లీ అసలు ఏం లేనే లేవు. సో పక్కన వాల్మార్ట్ కి పోయి కొంచెం బేసిక్ స్టఫ్ తీసుకుని వద్దాం. Later that night. ఆల్రైట్, పర్లేదు. కంపారిటివ్లీ ఇప్పుడే కొంచెం పద్ధతిగా సెట్ చేసిన అండ్ వీ హావ్ ఎ లిటిల్ బిట్ లెస్ క్లటర్ నౌ అండ్ ఇట్స్ 1 AM రైట్ నౌ. మన వాళ్ళు ఇప్పుడే రీచ్ అయ్యారు కూడా. లెట్స్ గో బ్రింగ్ దెమ్ ఇన్. ఆల్రైట్, మన వాళ్ళు వచ్చేసారు. ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నేనేమో ఇంట్లో కొంచెం ఇంకా క్లటర్ తీసేద్దామని చెప్పి ట్రాష్ బాక్సెస్ పట్టుకొని వచ్చిన. ఆల్రైట్, వచ్చేసిర్రా. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అందరినీ కలిసిన ఉండే, పెద్ద మనిషిని కలిసి దగ్గర దగ్గర 3 years దాటిపోయింది. హాయ్ బ్రో, వాట్స్ అప్ బ్రో? హౌ ఆర్ యు బ్రో? ఎందుకురా నడిపి నడిపి చచ్చిపోయినా? బిర్యానీ పట్టుకొని నిలబడ్డు, గుడికి పోయి బొట్టు పెట్టుకొని. ఇక ఒక్కడన్నా తీసుకున్నామని తీసుకున్నారా? ఇక పట్టుకోవచ్చు కదా, ఇది లైట్ పెట్టింది కదా. ఇక రాత్రి అర్ధగంట అవుతుంది. అర్ధగంట కూడా 1:30 అవుతుంది. వెల్కమ్ హోమ్ అండ్ వెల్కమ్ టు ఆస్టిన్. Just then. Many minutes later. ఆల్ రైట్, టైం ఇప్పుడు రాత్రి 3 అవుతుంది అండ్ మన వాళ్ళందరూ ఆల్రెడీ పడుకున్నారు. అంత దూరం డ్రైవ్ చేసి వచ్చారు కదా, కొంచెం ఆల్రెడీ అవుట్ ఉన్నారు. డాలస్ నుండి మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడికి వస్తున్నారు. సో మొత్తం హెవీ ట్రావెల్ నడుస్తున్నది. ఇక ఆల్రెడీ అందరూ అవుట్ ఉన్నారు అండ్ నేను రాత్రి 3 అవుతుంది ఇంటికి ఇందుకు వచ్చి వీడియోలు రికార్డ్ చేస్తున్నా. యా, దట్ ఈస్ అ సిచ్యువేషన్ రైట్ నౌ. సో నిన్నటి వీడియోది ఒక క్లిప్ మిస్ అయిన ఉండే. ఆ క్లిప్ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మంచిగా చల్లగాలికి లైట్ల మధ్యలో కూర్చొని వైవ్ అయ్యకుంటే రికార్డ్ చేసిన అండ్ ఇట్ ఫెల్ట్ అమేజింగ్. లైక్ ఇట్లా డొమైన్ లో బయట కూర్చొని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీడియో రికార్డ్ చేయలేదు. ఐమ్ స్టేయింగ్ హియర్ ఎట్ డొమైన్ ఫర్ లైక్ లాస్ట్ 2 years ఆల్రెడీ. బట్ ఇట్లా కూర్చొని ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడింది ఫస్ట్ టైం రా. మంచి మజా వచ్చినండే. మనుషులు లేరు, సైలెంట్, సూన్ సాన్ ఉంది. జస్ట్ చెట్లు ఇంకా గాలి అండ్ సెక్యూరిటీ గార్డు. మన అన్న అటు మూల నుంచి ఇటు మూలకి ఒకటే రౌండ్లు. నన్ను ఇప్పుడు ఈ అవతారంలో చూసి పిల్లల్ని ఎత్తుకోవడం అనుకున్నట్టున్నాడు. బట్ అట్లా బూచొన్నాయి తల్లికల నిజం చేయడానికి పిల్లల్ని ఎత్తుకోబోదామంటే పిల్లలు కూడా లేరు. సో ఎనీవేస్, ఐ వాస్ సేయింగ్ మంచిగా వైబ్ అయ్యకుంటా వీడియో రికార్డ్ చేసిన. ఇట్స్ ఆల్రెడీ 3:10. టుమారో ఇస్ ఫ్రైడే. లక్కీలీ ఇట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో కనీసం ఈ రోజు ఒక 6 గంటలు స్లీప్ అయ్యొచ్చు. తర్వాత పని తర్వాత చూసుకుందాం. అండ్ టుమారో మార్నింగ్ మన Airbnb కూడా చెక్ ఇన్ ఉంటుంది. రేపు అరౌండ్ మధ్యాహ్నం అట్లా కొంచెం టైం దొరికినప్పుడు పోయి చెక్ ఇన్ చేద్దాం. బట్ ఇప్పటికైతే మన వాళ్ళందరూ ఒక్కొక్కరు వస్తున్నారు కదా, ఆ వైబ్ వస్తుంది. లైక్ లిటరలీ గ్యాంగ్ అంతా కలిసి మస్తు రోజులు అయిందిరా. ఐ మీన్ ఆఫ్ కోర్స్ గ్రూప్ లో కాల్స్ గిల్స్ నడుస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ ఇట్లా అందరూ కూర్చొని వైబ్ అవుతుంటే క్రేజీ ఉంటుంది కదా. సో దానికోసమే ఎక్కడికైనా ట్రిప్ కి పోదామని చెప్పి లాస్ట్ మంత్ నుంచి అనుకుంటుండే. ఆఖరి కాస్ట్నే ట్రిప్ అయింది. నేను ఎక్కడికైనా మంచి ప్లేస్ కి పోయి మంచిగా వైబ్ అయ్యి చిల్ అయ్యి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ల్యాండ్స్కేప్లు, కొండలు, ఓషన్లు, వాటర్లు ఏమేమో ఊహించుకుంటే మన ఆస్ట్రేలియా డొమైన్ లో మన ఇంటి కింద ట్రిప్ అవుతుంది. యా, कुछ पाता है कुछ कोता है. Anyways, I'm gonna go straight to sleep now and with that మనం రేపు కలుద్దాం, ఇచ్చేద్దాం. The next day. Alright, this section of the video I'm recording it the next day and a little spoiler for tomorrow's video. ఇప్పుడు ఏడున్నా ఏంది అనేది రేపు వీడియోలో తెలుస్తుంది. బట్ ఇప్పటిదాకా ఈరోజు డేట్ చూస్తుంటే సడన్ గా స్ట్రైక్ అయింది. టుడే ఇస్ August 13. ఎగ్జాక్ట్ 4 years ముందు August 13, 2022 లో నేను ఫస్ట్ టైం యూఎస్ కి వచ్చిన. అండ్ ఈ గ్యాప్ లో 4 years అయిపోయిందా. అండ్ ఒక్కసారి కొంచెం 4 years లో ఏమైంది అని రిఫ్లెక్ట్ చేసుకుంటుంటే డాంగ్ బ్రో అసలు మస్తు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే మనది సేమ్ అదే రొటీన్, సేమ్ అదే లూప్ ఉంటది. అట్లీస్ట్ మనం చేసే పనులు అయితే వెరీ సిమిలర్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒక బ్రేక్ తీసుకొని వెనకాల తిరిగి చూస్తాం కదా, వెన్ వి రిఫ్లెక్ట్ ఆన్ స్టఫ్ రైట్, అసలు ఎంత మారింది ఏంది అని కొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే దేర్ విల్ బి లాట్ ఆఫ్ nuances అండ్ లాట్ ఆఫ్ స్మాల్ థింగ్స్ దట్ వి నెవర్ అక్నాలెడ్జ్. కొన్నిసార్లు వి మిస్ టు అక్నాలెడ్జ్ స్టఫ్. వీడు చూడు
2022 సంజు గారు అసలు లైఫ్ లో ఇప్పుడు ఏం చేద్దామో నాకు ఐడియా ఉంది కానీ బట్ ఆ లైఫ్ ఎట్లుండబోతుంది ఏందని కొంచెం కూడా ఐడియా లేదు. లైక్ లిటరలీ ఇండియా నుంచి యూఎస్ కి ఫ్లైట్ ఎక్కినప్పుడు బేసిక్ గా నాకు ఒక సాలిడ్ ప్లాన్ ఉంది. డేటా సైన్స్ లో మాస్టర్స్ చేయాలి, మంచి జాబ్ కొట్టాలి, పైసలు సంపాదించాలి, స్లోగా లైఫ్ సెటిల్ చేసుకోవాలి, సింపుల్. బట్ ఈ లాస్ట్ 4 years లో లైఫ్ లో ఏదైతే అయ్యిందో ఇదంతా ఇట్లా అవుతుంది, ఇంత పంచాయతీ ఉంటది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను నమ్మకపోతుండే. 100% ఫిక్స్ రా. మేబీ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ అనుకుంటుండేమో కానీ బట్ ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంటుందని నేను నమ్మకపోతుండే. ఇగో యూఎస్ కి వచ్చిన కొత్తలా అప్పుడు కాలేజ్ కి పోయినప్పుడు లిటరలీ ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ న్యూ రా. మనుషులు కొత్తగా ఉన్నారు, ఇక్కడ తిండి కొత్తగానే ఉంది, మనం ఖర్చు పెట్టి ఆ డాలర్స్ ని రూపీస్ కి కన్వర్ట్ చేసుకొని చూడడం కొత్తగానే ఉండే. స్టార్టింగ్ లో ఏదైనా $10-15 పెట్టి మనం కొనుక్కుందాం అనుకున్నా గానీ వామ్మో ఇప్పుడు దీనికి $1000 అన్నట్టు ఉంటుండే. అండ్ ఆ ఫేజ్ ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ లో మనం ఒక కొత్త కంట్రీకి వచ్చినప్పుడు అయితే మనకు మస్తు ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు యూఎస్ కి వచ్చినాం, మాస్టర్స్ చేస్తున్నాం, కొత్త కంట్రీకి వచ్చినాం, లైఫ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, ఇదంతా మంచిగా ఉంది. బట్ దీంతో పాటు మెల్లగా రియాలిటీ కూడా హిట్ అవుతుంది, విచ్ ఇస్ లోన్లు, అసైన్మెంట్లు, ఎగ్జామ్లు, ఫీజు, పార్ట్ టైమ్, కెరియర్, ఇంటర్న్షిప్స్, జాబులు, వీసా, ఇవన్నీ ప్యారలల్ గా ఒకటేసారి నడుస్తూనే ఉంటాయి. అండ్ అన్నిటికంటే డేంజర్ గా నడిచే క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటి. ఆల్మోస్ట్ మన అందరికి ఉండనే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ లాస్ట్ 4 years లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనుషులు రా. ఐ మీన్ నేను యూఎస్ కి రాకముందు ఇప్పుడు నా లైఫ్ లో కొంతమంది క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనీసం మీట్ కూడా కాలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నా మేనేజర్ గానీ, నా వర్క్ ఫ్రెండ్స్ గానీ, నెక్స్ట్ నా మాస్టర్స్ ఫ్రెండ్స్ గానీ, ఇట్లా ఈవెన్చువల్లీ మన గ్యాంగ్ అంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోతాం. అండ్ ఇప్పుడు మళ్ళీ విచిత్రం ఏంటి అంటే ఒక 4 years తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయి జాబ్లు వచ్చి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అందరం మళ్ళీ కలుద్దాం అనుకున్నా గానీ ఫ్లైట్లు వేసుకొని ప్లాన్లు వేసుకొని సెట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నడుస్తూనే ఉంటుంది. జాబులు, రిలేషన్షిప్స్, పెళ్లి, ఎవరి లైఫ్ వాళ్ళకి ఎట్లన్నా బిజీగా ఉండనే ఉంటుంది. ఇక లైఫ్ లో మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్ది తప్పదు. దిస్ ఆల్ ఇన్ వే ఇస్ పార్ట్ ఆఫ్ అడల్ట్హుడ్. అండ్ ఇప్పుడు నేను యూఎస్ కి వచ్చి ఫస్ట్ 2 years మేరీలాండ్ ఉన్నా. మన యూనివర్సిటీ అక్కడనే కాబట్టి ఫస్ట్ 2 years మన స్టడీస్ అయిపోయే వరకు అక్కడనే ఉంది. అండ్ నౌ వీఆర్ ఇన్ ఆస్టిన్. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది అని ఆస్టిన్ కి పోయినా. ఆ జాబ్ అయిపోయిన తర్వాత ఇంకో జాబ్ వచ్చింది, ఆస్టిన్ లోనే ఉన్నా. అది అయిపోయిన తర్వాత ఇంకొక జాబ్ వచ్చింది, అది కూడా ఆస్ట్రేలియాలో ఉన్నా. అండ్ ఐ లవ్ ఇట్ హియర్. ఇది మన సిటీ, మన అపార్ట్మెంట్, మన ఇల్లు. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆస్టిన్ కి మూవ్ అయిన తర్వాత ఈ వైబ్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఆలోచిస్తుంటే ఒక 4 ఏళ్ల ముందు 2 సూట్ కేసులు పట్టుకొని ఒక 60-70 లక్షల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని యూఎస్ కి వచ్చిన. అండ్ నౌ మన అపార్ట్మెంట్ లో మనకు కావాల్సినట్టు మన ఫర్నిచర్ అసెంబ్లీ చేస్తున్నాం, టీవీ సెటప్ చేస్తున్నా, కిచెన్ సెటప్ చేస్తున్నా, అండ్ డిష్ వాషర్ పని చేస్తలేదని మెయింటెనెన్స్ రిక్వెస్ట్ పెడుతున్నా. బట్ జెన్యూన్లీ సమ్ థింగ్స్ హావ్ వర్క్డ్ అవుట్. లైక్ మాస్టర్స్ కంప్లీట్ అయింది, ఒక మంచి సాలిడ్ కెరియర్ స్టార్ట్ అయింది. నాకు కావాల్సిన కెరియర్, నాకు కావాల్సినట్టు డిజైన్ లో వర్క్ చేస్తున్నా. అండ్ యూట్యూబ్ లో నేను ఎప్పటి నుంచి ఏదైతే చేయాలనుకున్నానో అది కంటిన్యూ చేస్తున్నా. మన 85-90 లక్షల ఎడ్యుకేషన్ లోనేమో క్లియర్ చేసిన. లైఫ్ లో ఫస్ట్ బ్రాండ్ న్యూ కార్ కొన్నా. అండ్ ప్రతిసారి మధ్యలో ఇట్లాగి ఒక్కసారి లైట్ గా అసలు పాస్ట్ లో జరిగింది రిఫ్లెక్ట్ చేసుకుంటే అరే అసలు అట్లా ఉండాల్సింది ఇట్లా అవుతుందిరా, అసలు ఏమైతుందిరా అన్నట్టు ఉంటుంది. 4 years కాదు, దగ్గర ఒక 8 years రివైండ్ చేసినాం అనుకో. 2018 టైంలో నాకు 18 years రాగానే డ్రైవర్స్ లైసెన్స్ తీసుకుని ఉండే. మన దగ్గర పైసలు లేవు, వీడియోలు చేద్దామన్నా, తిండి తిందామన్నా, బయటికి పోయి తిరుగుదాం అనుకున్నా గానీ కష్టం, మన దగ్గర అసలు రూపాయి కూడా లేదు. సో 18 years తర్వాత నాకు లైసెన్స్ రాగానే ర్యాపిడో చేసుకోవడం స్టార్ట్ చేసి కొంచెం వచ్చిన పైసలతో మెల్లమెల్లగా లైట్లు, మైకులు ఇవన్నీ మెల్లగా సెట్ చేసి. అండ్ లుక్ ఎట్ us now. క్రేజీ బ్రో, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్. అండ్ ఇప్పుడు నేను చెప్తుంది హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనే కాన్సెప్ట్ కాదు. లైఫ్ అట్లా కాదు కదరా. లైఫ్ లో మనకి మస్తు మంచి రోజులు ఉంటాయి, అట్ ద సేమ్ టైం మస్తు దరిద్రాలు కూడా ఉండనే ఉంటాయి. ఇప్పుడు జాబ్ రాకపోతే వీసా ఎట్లా అనే భయాలు ఉంటాయి, లోన్ క్లియర్ చేసేది ఎట్లా అని లైట్ గా టెన్షన్ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు నేను చెప్పినట్టు అన్ని జెన్యూన్ గా మంచిగా జరుగుతున్నా కానీ మనం హ్యాపీగా ఉండం. అండ్ అది ఇప్పుడిప్పుడే నాకు కొంచెం ఎక్కువ అర్థమవుతుంది. బికాస్ రీసెంట్లీ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తున్నా. ఒక 4 years ముందు నేను లైఫ్ లో నాకు ఏవైతే కావాలనుకున్నాను, 4 years కూడా కాదు, 10 years ముందు 2015 లో 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు ఏదైతే లైఫ్ లో కావాలనుకున్నాను వాటి నుంచి కొన్ని ఇప్పుడు నాకు ఉన్నాయి. బట్ దాని వల్ల ప్రతి రోజు హ్యాపీగా ఉంటామా అని అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? కొన్నిసార్లు రొటీన్ మిస్ అవుతుంది, కొన్నిసార్లు జిమ్ మిస్ అవుతుంది, కొన్నిసార్లు డైట్ మిస్ అవుతుంది. వీటి వల్ల మన క్లారిటీ దొబ్బి మైండ్ ఖరాబ్ అయ్యి ఇట్లాంటి దరిద్రపు సిచ్యువేషన్ వచ్చినా గానీ మన రొటీన్ బ్రేక్ అయ్యి మన డైట్, జిమ్ మిస్ అయ్యి సైకిల్ వేస్తున్నా గానీ ఎంజాయ్ చేసేటట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఒకసారి 2022 లో సంజుగాన్ని చూస్తే ఎంత ఫోకస్డ్ గా, ఎంత ఆకలి మీద ఉండనో గుర్తొస్తుందిరా. తిండి గురించి ఆకలి కాదు, లైక్ లైఫ్ లో ఇది పీకాలి, ఇది సెట్ చేయాలి, కెరీర్ బిల్డ్ చేయాలి, ఫోకస్డ్ గా కష్టపడి ఎంత కష్టమైన సెట్ చేయాలి, ఇట్లా మస్తు డెడికేటెడ్ గా ఉండడానికి ట్రై చేస్తుండే. అండ్ ఆకలి వల్ల చాలా కంఫర్ట్స్ ని సాక్రిఫైస్ చేసుకున్నా, తప్పదు, చేయాల్సి వచ్చింది. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వాస్ వర్త్ ఇట్. ఆల్ ద డిసిషన్స్ దట్ హావ్ ఎవర్ మేడ్ ఇన్ మై లైఫ్ మేడ్ మీ దిస్. నేను దిస్ వర్జన్ ఆఫ్ మీ. కాకపోతే ఈ స్టఫ్ అంతా నిన్ననే స్టార్ట్ చేసినట్టుంది. గ్యాప్ లో 4 years ఎప్పుడైందో నాకు అర్థమైతలేదు. అండ్ అదే నాకు కొంచెం లైట్ గా భయం అవుతుంది. అండ్ ఆల్రెడీ MVP గ్యాంగ్ కి తెలుసు నాకు అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఎక్కువ భయం అయ్యేదేమన్నా ఉందారా అంటే టైం. ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ టైం. ఇప్పుడు నెక్స్ట్ 4 years కూడా ఇంతే ఫాస్ట్ గా అయిపోతే గ్యాప్ లో నాకు 30 years వచ్చేస్తే ఇప్పుడు మేబీ 2030 లో వీడియో రికార్డ్ చేయడానికి మేబీ నా వైఫ్ తో పాటు ఈ వీడియో చూస్తానేమో తెలియదు. అండ్ అమెరికాలో ఉంటానా, ఇండియాలో ఉంటానా, అసలు పెళ్ళైతుందా, పిల్లలు ఉంటారా, ఏం జాబ్ చేస్తా, పిల్లలు వదిలేసేద్దాం.
ఏం తెలియదు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ 4 years అండ్ ఐ విష్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ టు హ్యాపెన్ వెరీ స్లోలీ. బట్ యా, లాస్ట్ 4 years August 13, 2022 నుంచి August 13, 2026 వరకు 2 సూట్ కేసులు, మస్త్ ఎక్స్పెక్టేషన్లు, కొంచెం కన్ఫ్యూజన్ అండ్ మనకు వచ్చే ఆ భయాన్ని తొక్కేయడానికి కావాల్సినంత ధైర్యం. అండ్ నౌ 2026 లా స్టిల్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, స్టిల్ కొంచెం కన్ఫ్యూజన్, బట్ సూట్ కేసులు, స్టోరేజ్లు, డబ్బాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. బట్ ఒకవేళ 2022 సంజు గానికి ఈ వీడియో చూపించగలిగితే వాడు మన కొత్త అపార్ట్మెంట్ గురించి గానీ, కొత్త కార్ గురించి గానీ, మన జాబ్ గురించి గానీ వాడు మరీ ఎక్కువ పట్టించుకొని మరీ ఎక్కువ దేకాడు. మేబీ మనం మంచిగానే ఉన్నామా, మంచిగానే కష్టపడుతున్నామా అని చూస్తాడు కావచ్చు. ఐ థింక్ వీ హావ్ మేడ్ ది 4-year-old me proud and I know he'll be happy with the progress. Still a very long way to go, but we're gonna go there soon, but hopefully కొంచెం slowly. చూద్దాం ఏమైతుందో. Looking forward to the next 4 years. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.